బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు. ఈ పార్టీ పుట్టిందే మీ కళ్ళ ముందర, పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం. అన్ని రకాలుగా తెలంగాణనే సెంటర్ పాయింట్గా బీఆర్ఎస్ పుట్టింది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర 50 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన రాష్ట్రాన్ని, దేశాన్ని ఏకబిగిన పరిపాలించిన వాళ్ళ కాలంలో ఏం జరిగిందో, ప్రజలకు ఎటువంటి పరిస్థితులు వచ్చినాయో మన కళ్ళ ముందరనే ఉంది. ఇంతకుముందు మిత్రుడు కమలాకర్ గారు మనవి చేసినట్టు మంచినీళ్ళు లేవు తెలంగాణ వచ్చినాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనే ఉన్నది. మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, ప్రజలు బతకబోవుడు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఉత్తకొండలో ఈగ వచ్చినటువంటి పరిస్థితి. ఆర్థిక మేధావులను పిలిపించుకొని ఒక 2-3 నెలలు మదనం చేసి మనం ఒక మార్గం వేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రానికి ఏమొచ్చిందో ఏమి రాలేదో మీకు తెలుసు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి జబర్దస్తిగా కాంగ్రెస్ ఆంధ్రాలో కలిపింది. మధ్యలో ఉద్యమం వస్తే పిట్టలాగా ప్రజలను కాల్చి చంపింది. 69లో లక్షల మందిని జైల్లో పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఉద్యమం మొదలు పెడితే ముందుకు వచ్చారు, తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసిండ్రు, మళ్ళా దోకా చేసిండ్రు. 15 ఏళ్ళు మనం నడిపించిండ్రు, ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. మనం మొండిగా ఉన్నాం కాబట్టి రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. కానీ ఎవడన్నా డీలా డాలాగా ఉంటే ఆయనతో అది కూడా గోల్మాల్ చేసే పరిస్థితి ఉండే.